మీకు కూడా ఇలా అనిపిస్తుందా? మీ టీన్ క్రమంగా మీ దగ్గర నుంచి దూరం అవుతున్నట్లు? వాళ్ళు రియాక్ట్ అవుతారు కానీ ఏ మాత్రం రెస్పాండ్ అవ్వరు అని మీకు కూడా ఇదే ఫీలింగ్ వస్తుంది కదా? ఇంతకీ అసలు విషయం ఏంటంటే సమస్య పిల్లల్లో లేదండి, ఆ కనెక్షన్‌లో ఉంది. కానీ గుడ్ న్యూస్ ఏంటంటే ఆ కనెక్షన్‌ని మనం మళ్ళీ బలంగా చెయ్యొచ్చు. ఒక సింపుల్ ఫార్ములాతో. అదే 5A పేరెంటింగ్ ఫార్ములా. హాయ్, నేను అర్చన నౌకోటి, యువర్ టీన్ బిహేవియరల్ కోచ్, గైడింగ్ టీన్స్ విత్ వాల్యూస్ అండ్ ఎమోషన్స్. ఈరోజు నేను మీతో పంచుకోబోయేది చాలా సింపుల్ ఫార్ములా, కానీ అంతే పవర్ఫుల్ కూడా. మీ టీన్ బాండ్ని బలపరచడానికి 5A's అంటే యాక్సెప్ట్, అప్రిషియేట్, అడ్వెంచర్, అడ్వైజ్ అండ్ ఆస్క్. ఈ 5A ఫార్ములాస్ని ఎలా యూజ్ చేయాలో మనం తెలుసుకుందామా? ఫస్ట్ వన్, యాక్సెప్ట్. మొదటి ఏ అంటే యాక్సెప్ట్. మీ టీన్ ఎలా ఉన్నాడో అలా అంగీకరించండి. వారి మూడ్స్, తప్పులు, స్వభావం అన్నీ కలిపి మీరు యాక్సెప్ట్ చేయగలిగితే వాళ్ళు మీ దగ్గర ఓపెన్ అవుతారు. అదే రిజెక్ట్ చేస్తే వాళ్ళు క్లోజ్ అవుతారు. నీ కజిన్లా ఉండలేవా నువ్వెందుకు అలా చేస్తున్నావు అని అడగకండి. నువ్వు నీ బెస్ట్ ట్రై చేస్తున్నావని నాకు తెలుసు, ఇంకా ట్రై చేసి చూడు అని చెప్పండి. యాక్సెప్ట్ చేయడం అంటే ఒప్పుకోవడం కాదు, అర్థం చేసుకోవడం మాత్రమే. మీ పిల్లలు తమను మీరు అంగీకరిస్తున్నారని అనిపిస్తే వాళ్ళు బయట వ్యాలిడేషన్ గురించి వెతకరండి. అండ్ నెక్స్ట్ వన్, సెకండ్, ఎప్రిషియేట్. రెండవ ఏ ఎప్రిషియేట్. టీన్ వయసులో వాళ్లకు అడ్వైజ్ కంట ఎప్రిసియేషన్ చాలా అవసరం. ఒక నిజమైన కాంప్లిమెంట్ వాళ్ళ చిన్న కాన్ఫిడెన్స్ని పెద్ద స్ట్రెంగ్త్గా మార్చేస్తుంది. చివరికి హోంవర్క్ చేసావుగా అని కాకుండా, ఈరోజు నీ బాధ్యతగా నువ్వు వ్యవహరించడం అయితే నేర్చేసుకున్నావు కదా, ఇది నాకు చాలా బాగా నచ్చింది అని చెప్పి చూడండి. ఎప్రిసియేషన్ అనేది టీన్ ఎమోషనల్గా గ్రోత్గా ఆహారం లాంటిది. అందుకే మీ టీన్ చేసిన ప్రతి పనిని ఎప్రిషియేట్ చేయడం ప్రారంభించండి. అండ్ థర్డ్ వన్, అడ్వెంచర్. అడ్వెంచరా? ఇది కొత్తగా ఉంది కదా. పేరెంటింగ్ అంటే నియమాలు మాత్రమే కాదండి, రిలేషన్షిప్ కూడా. మీ పిల్లలతో కలిసి కొత్త విషయాలు ప్రయత్నించండి. వంట, పెయింటింగ్, చిన్న ట్రిప్స్, వాలంటీర్ వర్క్, ఇలాంటివి చిన్న చిన్న మెమరీస్గా మొదలయ్యి పెద్ద బంధాలుగా మారతాయి. మీ పిల్లల్ని ఒక మాల్కి తీసుకెళ్ళి షాపింగ్ చేయించడం బదులు ఒక అమ్యూజ్మెంట్ పార్క్కి తీసుకెళ్ళండి. వాళ్ళతో అక్కడ బ్యాడ్మింటన్ కానీ, స్పోర్ట్స్ కానీ, కార్ రేస్ కానీ ఎందులో అయినా పార్టిసిపేట్ చేయండి మీరు కూడా. ఇది మీ దగ్గర నుంచే వాళ్ళకి ఆ అడ్వెంచరస్ దొరికినప్పుడు వాళ్ళు బయట ఫ్రెండ్స్ దగ్గర ఇది వెతుక్కోవడానికి వెళ్ళరు. ఫోర్త్ వన్, అడ్వైజ్. పేరెంట్స్కి అడ్వైజ్ ఇవ్వడం అంటే చాలా ఇష్టంగా ఉంటుంది, కానీ ఫలితం ఇవ్వాలంటే ముందుగా వాళ్ళని వినడం నేర్చుకోవాలి. వాళ్ళు ఏం చెప్తున్నారో మనం ఇంట్రెస్ట్గా కూర్చొని వింటూ దాన్ని ఫీలింగ్గా ఉండాలి. ఫోన్ ఎప్పుడూ వాడకు అని కాకుండా, ఫోన్ వాడటం వల్ల నిద్ర తగ్గిపోతుంది అని అనిపిస్తుంది కదా, మనం ఏం చేయగలం అనుకుంటున్నాం అని అడిగి చూడండి. ఎంపతితో చెప్పిన అడ్వైస్ మాత్రమే పిల్లల హృదయానికి చేరుతుంది. అండ్ లాస్ట్ వన్ బట్ నాట్ ద లీస్ట్, 5, ఆస్క్. 5వ ఏ, ఆస్క్. మీ టీన్ గురించి అలా ఉంటే బాగున్ను, ఇలా ఉంటే బాగున్ను, ఇలా ఉండాలి అని మీరు మాత్రమే ఊహించుకోకండి. వాళ్ళని అడిగి చూడండి. ఈరోజు నీకు ఆనందం ఇచ్చింది ఏది? ఏ పని చేస్తే నువ్వు ఈరోజు చాలా ఆనందంగా ఫీల్ అయ్యావు? ఈ మధ్య నీకు ఏ విషయం బాగా బాధ కలిగిస్తుంది? నేను నీకు ఎలా సపోర్ట్ చేయగలను అని ఇలా అడిగి చూడండి. మీరు అడిగితే వాళ్ళు తప్పకుండా షేర్ చేస్తారు. మీరు లెక్చర్ ఇస్తే వాళ్ళు దూరం అవుతారు. ఆస్క్. ఇది ప్రిన్సిపల్ పాటిస్తేనే కనెక్షన్ అనేది వస్తుంది. ఎజ్యూమ్ చేస్తే డిస్టెన్స్ పెరుగుతుంది. ఈ 5A's మళ్ళీ ఒకసారి చూద్దామా? యాక్సెప్ట్, అప్రిషియేట్, అడ్వెంచర్, అడ్వైస్ అండ్ ఆస్క్. ఇవి రూల్స్ కావు, ప్రేమతో నిర్మించిన బ్రిడ్జెస్ మాత్రమే. మీరు ఈ 5A'స్ని ఫాలో అయితే కేవలం కమ్యూనికేషన్ కాదు, కనెక్షన్ కూడా బలపడుతుంది. మనమంతా అర్థం చేసుకునే పేరెంట్స్ అవుదాం, కంట్రోల్ చేసే పేరెంట్స్ కాకుండా.
పిల్లలకు మనం టీచర్లం కాదండి, ఒక టచ్ స్టోన్ మాత్రమే. వాళ్ళ జీవితానికి విలువ ఇచ్చే వాళ్ళ కింద మారదాం. పేరెంటింగ్ అంటే పిల్లల్ని కంట్రోల్ చేయడం కాదు, వారి మనస్సుతో మనం కనెక్ట్ అవ్వడం మాత్రమే. ముందు కనెక్ట్ అవ్వండి, తర్వాత కరెక్ట్ చేద్దాం. ప్రేమతో మనసులు కూడా తెరుచుకుంటాయి. పిల్లల వైఫల్యాన్ని చూసి భయపడకండి. ప్రతి తడబాటు వాళ్ళని పెద్దగా ఎదగడానికి సిద్ధం చేస్తుంది. మీ పిల్లలు మిమ్మల్ని చూసి ఇలా ఫీల్ అవ్వాలి, ఏం జరిగినా ఎలా ఉన్నా మా అమ్మ నాన్న నాకు సేఫ్ ప్లేస్గా సపోర్ట్గా ఉంటారు అని. మీ టీన్కి మీరు ఇచ్చే గొప్ప గిఫ్ట్ ప్రెజర్ కాదు, పేషెన్స్. పేరెంటింగ్ అనేది పోటీ కాదు, అది మనసారా ఆస్వాదించాల్సిన ప్రయాణం మాత్రమే. పేరెంటింగ్ అనేది హార్డ్ వర్క్ కాదు, అది హార్ట్ వర్క్ మాత్రమే. కానీ డియర్ టీన్స్, మీకు కూడా ఒక విషయం చెప్తున్నా. అమ్మ గుండె రెండు భావాల మధ్య ఎప్పుడూ ఉంటుంది, అంతులేని ప్రేమ మరియు ఎప్పటికీ తగ్గని ఆందోళన. అమ్మ గురించి తక్కువ చేయకండి. అమ్మ తన త్యాగాల గురించి ఎప్పుడూ చెప్పదు, కానీ ఆమె మౌనం చెప్పే కథలు మాటల కంటే బలంగా ఉంటాయి. అమ్మ ప్రార్థించినప్పుడు ఆకాశం కూడా వింటుందట, ఎందుకంటే అమ్మ ప్రేమలోని నిజమైన శక్తి ఉంటుంది కాబట్టి. ప్రియమైన టీన్, అమ్మ కోసం కాస్త కాలం మాత్రమే, కానీ ఆమె ప్రేమ జీవితాంతం నీతో ఉంటుంది. కొన్నిసార్లు ఒక హగ్ 1000 సలహాలు చెప్పలేని ప్రేమని వ్యక్తం చేస్తుంది అమ్మ ప్రేమ. అమ్మ ప్రేమ మార్కులు లేదా విజయం పైన ఆధారపడదు, అది ప్రేమ కాబట్టి అలా ప్రవహిస్తూనే ఉంటుంది. అందుకే అమ్మ ప్రేమను నెగ్లెక్ట్ చేయకండి. అమ్మకు మీరు ఇచ్చే మొదటి గిఫ్ట్ అదే అవుతుంది, అదే ఎప్పటికీ గుర్తుండేటట్టు చూసుకోండి. ఇటువంటి విషయాల కోసం మరికొన్ని వీడియోలు మరొకసారి చూద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్, షేర్ అండ్ కామెంట్. మీకు ఏ టాపిక్ పైన వీడియో కావాలన్నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.